హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మన తెలుగు దర్శకులు టాలీవుడ్లో నెంబర్ 1 రేసులో ఉన్నవారు ఇప్పుడు ఇద్దరు. ఒకరు ఏ డౌట్ లేకుండా రాజమౌళి. ఆ నెక్స్ట్ ప్లేస్ కోసం చాలామంది దర్శకులు పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతానికి 2వ ప్లేస్లో నిలిచాడు. తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2తో సుకుమార్ రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమాతో చాలా చోట్ల రాజమౌళి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేశాడు సుకుమార్. 6 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు. సో ప్రస్తుతానికి టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్ కోసం దర్శకులు రాజమౌళితో సుకుమార్ పోటీ పడుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇరువురి దర్శకుల గత సినిమాల బడ్జెట్ మరియు కలెక్షన్ లెక్కల్ని ఓసారి మనం పరిశీలిద్దాం. మగధీర వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సునీల్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మర్యాద రామన్న. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని 14 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. 2010 జూలై 23న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఫుల్ రన్లో 28.5 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. అంటే 14.5 కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఇక 100% లవ్, సుకుమార్ నాగ చైతన్య కాంబినేషన్లో 100% లవ్ 2011లో ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రాన్ని 10 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా 35.6 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. అంటే 25.2 కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టింది. అంటే 2010, 2011లో సుకుమార్ చిత్రం ఎక్కువ లాభం ఆర్జించింది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఈగ. ఈ సినిమాను చిన్న బడ్జెట్లో తెరకెక్కించాలని మొదట రాజమౌళి అనుకున్నారు. విఎఫ్ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం కావడంతో దీనికి 35 కోట్ల బడ్జెట్ అయింది. ఈ చిత్రం 2012లో రిలీజ్ అయింది. థియేట్రికల్ రిలీజ్లో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా 125 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైంది. 60 కోట్ల వరకు లాభాన్ని చేకూర్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేనొక్కడినే. ఈ చిత్రాన్ని 70 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. 2014లో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. కానీ కనివిని ఎరిగిన రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఫుల్ రన్లో ఈ సినిమా 57.2 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. మహేష్ బాబు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ. ఇక 2012, 2014 చూసుకుంటే సుకుమార్ లాభాల్లో వెనకబడ్డాడు. పాన్ ఇండియా మూవీగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి ది బిగినింగ్. ప్రభాస్ హీరోగా, రాణా దగ్గుపాటి విలన్గా తెరకెక్కిన ఈ చిత్రం 180 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. తెలుగు సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 2015లో తెలుగు, హిందీ, తమిళ్ మరియు కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. 420 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ పేరు తెచ్చుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం నాన్నొక ప్రేమతో 2016 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదలైంది. దీనికోసం 50 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్గా 132 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్కి పాన్ ఇండియా మార్కెట్ లేకపోవడంతో ఒక్క తెలుగులో మాత్రం నెట్ 82 కోట్లు సాధించింది. ఇక 2015-16లలో నాన్నకు ప్రేమతో కేవలం తెలుగు సినిమా కావడంతో కలెక్షన్స్ ప్రకారం సుకుమార్ ముందున్నట్లే. ఇక బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017 సమ్మర్ స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ప్రభాస్ హీరోగా, రాణా దగ్గుబాటి విలన్గా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. అయితే అమెరికన్ దంగల్ మూవీ కలెక్షన్స్ 2050 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో ఓ రికార్డ్ అయితే ఆ తర్వాత స్థానం బాహుబలి 2 చేరుకుంది. ఫుల్ రన్లో ఈ సినిమా 1810 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2 కలెక్షన్స్ని ఏ టాలీవుడ్ సినిమా కూడా అధిగమించలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ అండ్ రూరల్ ఎమోషనల్ డ్రామా రంగస్థలం. ఈ చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్తో 2018 మార్చి 30న రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదలైంది. ఫుల్ రన్లో ఈ సినిమా 216 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. అంటే 114 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇక 2017, 2018లలో రంగస్థలం కేవలం తెలుగు సినిమా కావడంతో కలెక్షన్స్ ప్రకారం సుకుమార్ ముందున్నట్లే. రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ ఆర్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా టాలీవుడ్లో రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇదే. ఈ చిత్రాన్ని
550 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. 2018లో ప్రారంభించిన ఈ కల్పిత కథ చిత్రం కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలై ఈ చిత్రం ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద 1380 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. రంగస్థలం చిత్రం తర్వాత సంయుక్తంగా అల్లు అర్జున్తో సుకుమార్ రూపొందించిన చిత్రం పుష్ప ది రైజ్ పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం 250 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. 2018 డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్లో 360 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. తెలుగులో కంటే నార్త్ ఇండియన్ ప్రేక్షకులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. 2021-22లలో త్రిబుల్ ఆర్, పుష్ప 1 పాన్ ఇండియా మూవీస్గా విడుదలయ్యాయి. అయితే త్రిబుల్ ఆర్ అవార్డులు రివార్డులు పరంగా పుష్ప 1 కంటే ముందుంది. ఇక ప్రస్తుతానికి వస్తే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 4వ సినిమా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు 450 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో చాలా చోట్ల అతను రాజమౌళి బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇద్దరిలో ఎవరు టాప్లో ఉన్నారో వేరే చెప్పాలా? మీకే అర్థమైందిగా. సో అదే అండి పరిస్థితి.